పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదన్న మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నెమ్మదిగా పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. మీ పరిశుద్ధ పునరుద్ధానంలో మీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకే స్తోత్రాలు. రావలసిన బిడ్డలందరూ కూడా త్వరపడి వేగరమే వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాను. ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని కీర్తించాం. ఆరాధనలో ప్రభు ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీ సహాయం కొరకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇశ్రాయేలు స్తుతులపైన ఆశీనులు ఉన్నటువంటి దేవా, మా యొక్క స్తుతులపైన కూడా మీరు ఆశీనులు ఉన్నట్టుగా మా మధ్యకు వచ్చినందుకే మీకు స్తోత్రములు ప్రభువా. ఇప్పుడు మీ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా అల్పుడున్న నిష్ప్రయోజకుడు నన్ను మీ సెలవు చాటును మరుగుపరిచి మాతో మాట్లాడమని, మా ఆత్మీయ జీవితాలకు మేలుకరమైన ఉన్నతమైన ఉపదేశం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని, మీరు చేయనుద్దేశించిన కార్యాలన్నీ పరిశుద్ధాత్మ దేవా మాలో ప్రతి ఒక్కరిలో చేయమని యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో సకల ఆటంకాలు అడ్లను యేసు నామములో కొట్టివేస్తూ ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నెమ్మది కలిగి పండుకుంటాను, నేను ఒంటరిగా ఉన్నా సరే ఏమంటాడండి, నీవు నన్ను సురక్షితముగా నివసింపచేస్తావు అన్నాడు అండి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోతాను అన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో నెమ్మది అనేది ఉండదు ఎవరికి అండి. ఏముండదండి? చాలా ధనం ఉండొచ్చు, చాలా ఆస్తులు అంతస్తులు ఏమండి, భోగభాగ్యాలు, కార్లు, బిల్డింగులు ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఏముండదంట, నెమ్మది ఉండదంట. ఈ నెమ్మది లేక వాళ్ళు నెమ్మది కోసం ఏదేదో చేస్తూ ఉంటారు. నెమ్మది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదు. నెమ్మది అండి లోకస్తులు ఎవరు ఇవ్వగలిగింది కాదు. నెమ్మది ప్రియులరా వేరే ఏ రకంగానూ కూడా మనము సంపాదించుకోలేనటువంటిది. ఆ నెమ్మదిని దేవుడే మనకి ఇవ్వాలి. దేవుడు ఒక వ్యక్తికి నెమ్మదిని ఎప్పుడిస్తారు? దేవుడు ఒక వ్యక్తికి నెమ్మదిని ఎలాగిస్తారు? దేవుడు ఒక వ్యక్తికి నెమ్మదిని ఏమండి ఆయన ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా చక్కగా నెమ్మదిగా నిద్రపోయేలాగా ఎప్పుడు చేస్తారు? ఆయన ఒంటరిగా ఉన్నా, మీరు కానీ నేను కానీ మనలో ఎవరం కానీ ఒకవేళ ఒంటరిగా ఉన్నా సురక్షితముగా నా దేవుడు నన్ను నివసింపజేస్తారన్న ధైర్యం ఎప్పుడు వస్తుంది అని కనుక మనం ఆలోచన చేస్తే ప్రియులరా, కొన్ని మాటలు ప్రభు నన్ను ప్రేరేపించి సిద్ధపరిచిన మాటలను కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా మనం అందరం కూడా ఈ మాటలను వింటే ద్వారా మనం కూడా అందరం నెమ్మదిని సంపాదించుకోవాలి. ఏం చేయాలండి? ధనమును సంపాదించుకోవాలంటే కష్టపడితే ధనం వస్తుంది అండి. అలాగే ఇంకేదన్నా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలంటే చాలా జాగ్రత్తగా సాక్ష్యాన్ని కాపాడుకుంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు. అలాగే నెమ్మదిని ఎలా సంపాదించుకోవాలి అనేది మనం నేర్చుకుందాం ఈ పూట అండి. ఎన్నున్నా నెమ్మది లేకపోతే చాలా కష్టం, నెమ్మది లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం నెమ్మది చాలా ప్రాముఖ్యం అని ఎరిగిన వాళ్ళమై నెమ్మదిని ఎలా సంపాదించుకోవాలో కొన్ని మాటలు జాగ్రత్తగా ఆలకిద్దాం అండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నెమ్మది లేకుండా ఒకవేళ మీకు విస్తారమైన ధనము ఉండుట కంటే దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడికి కొంచెమే ఉన్న ఆడే మేలు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉన్నవాడే మేలు. అంత ఉండేవాడికి నెమ్మది లేనివాడి కంటే భయభక్తులు కలిగినాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగినాడు, వాడి దగ్గర కొంచెమే ఉన్న ఆడే మేలు, ఆడే సూపర్ అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియులరా, మనకి ఏది ఇంపార్టెంటు అని మనం కనుక ఆలోచన చేసుకుంటే మనకి నెమ్మదిగా ఉండటం చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యమే చెప్తుంది,
ధనముండుట కంటే నెమ్మది కలిగి ఉండటం చాలా మేలు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం నెమ్మదిని ఎలా సంపాదించుకోవాలి అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒక 7 మాటలు త్వరగా చెప్తాను. ఏమంటే మన సమయంలో నా సమయం లోపల నేను మీకు జాగ్రత్తగా తెలియచేయడానికి ఇష్టపడతాను. జాగ్రత్తగా నాతో పాటు వాక్యం ధ్యానంలోకి రమ్మని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. మొదటి మాట, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 5:19. ఒక వ్యక్తికి అనారోగ్యంగా ఉంటే, తర్వాత ఆ పాప తీసిన తర్వాత చదువుతుంది, నా వైపు చూడండి. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. చాలమ్మ. ఎలీషా గారు అంటే పాస్టర్ గారు, ఆయన నయమాను అనే ఒక అతనితో మాట్లాడుతూ అన్నమాట, నెమ్మది కలిగి పో అని చెప్పాడు. ఏం చెప్పాడండి? నెమ్మది కలిగి పొమ్మని చెప్పాడు అండి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో నా వైపు చూస్తూ మీరు ఆలకిస్తే మీకు కాస్తంత అర్థమవుతుంది. ఒక దేశంలో సైన్యాధిపతిగా ఒక ఆయన ఉన్నాడు అండి. ఎవరండి ఆయన? ఒక దేశానికే సైన్యాధిపతి అనమాట అండి. సైన్యం మొత్తం ఆయన చేతిలో ఉంటుంది. ఆ రేంజ్లో ఉన్నాడు. దేవుడు అతడికి తోడై ఉన్నాడంట. అతడు ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా ఇతడే గెలుస్తున్నాడంట. ఇతడి రాజు ఉంటాడు కదా, ఆ రాజు ఇతన్ని పొగుడుతాడనమాట. నువ్వు యుద్ధంలోకి వెళ్తే నీ ముందు ఎవడు నిలవలేడు, నీవే గెలిచొస్తావు, నువ్వు పరాక్రమవంతుడివి అని చెప్పేసి ఆ రాజుగారు ఈ సైన్యాధిపతిని చాలా మెచ్చుకుంటాడు. చాలా సంతోషమే. కానీ ఇతగాడికి కుష్ఠరోగం. ఇతగాడికి ఏం రోగం అండి? కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటాడు అనమాట. కుష్ఠవ్యాధి అంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒక పుండు వచ్చిందనుకోండి, ఆ పుండు అలాగే తినేస్తూ ఉంటుంది అనమాట శరీరాన్ని. ఏం చేస్తుందండి? ఆ పుండు తగ్గదు, అలాగా కొంచెం శరీరాన్ని తినేస్తూ ఉంటుంది అనమాట. ఈ తినేస్తూ ఉంటే అది ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది, విపరీతమైన. వేలిచ్చిగాడు ఎలా ఉంది పని? కష్టమైనా పర్లేదు, ఆడు తప్పులు చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? పొరపాటుగా రాయమంటున్నాడు రాతలో. ఏమండి ఇక్కడేమో 100 వేసి ఇక్కడ 200 ఏమంటున్నాడు? ఏమండి ఎత్తేనే నీకు 20,000 ఇస్తాం, 20,000 కావాలి కాబట్టి తప్పు చేయాలి. ఇది చాలా మనల్ని తీసుకెళ్ళిపోతుంది. దురాశ మనల్ని నరకాన్ని తీసుకుపోతుంది. దురాశ చాలా ప్రమాదం. కాబట్టి దురాశ పడకూడదు. మందగానే వస్తూ దాని జోలికి పోకూడదు, ఆశపడకూడదు. మనం దారిని వెళ్తుంటే బంగారు సైనే కనపడింది, మందగాదని పెంటలాగా చూడాలి, దాన్ని ఆ రేంజ్కి రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన కానీ అలా చూడగానే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నాకే కనపడలేదు, దేవుడు చేసాడు, దేవుని చిత్తం, నేను అంత అవసరంలో ఉన్నానని దేవుడు నా ఎదురుగుండా పెట్టాడు. ఎంత దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా, స్తోత్రం ప్రభాని జాగ్రత్త తీసుకుని పట్టుకెళ్ళిపోతాం కాదు. దురాశ ఏంటండి? అసలు దాని జోలికి మనం అసలు మంద కాదు మనకెందుకు అని పెంట చూసినట్టు చూడాలి, పోవాలంతే. 5,000 1,00,000 పడిపోయినా మన కళ్ళ ఎదురు కూడా కనపడినా దాని జోలికి పోకూడదు, మన దాన్ని మనం పోవాలంతే. దాన్ని ముట్టుకోకూడదు. ఒకవేళ మీరు సాహసించి ముట్టుకునే పొలం అయితే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పు చెప్పాలి. ఆ రిస్క్ తీసుకుంటే ముట్టుకొని పట్టుకెళ్ళి పలానా చోట దొరికిందయ్యా అని వాళ్ళకి చెప్పి అప్పు చెప్పండి. దానికి ముందు వెనకాల పర్యవేక్షణలన్నీ వాళ్ళు మీరు సిద్ధపడితే అలా చేయండి. లేని పక్షంలో ఏం చేయాలి? ఏం చేయాలి? మనది కాదు, మనం దాని జోలికి పోకూడదు. దురాశ. ఏమంటే తర్వాత ఏమంటాడు? విగ్రహారాధనైన ధనాపేక్ష అన్నాడు. ధనాన్ని సంపాదించడం అంటే అది ఒక విగ్రహారాధనతో సమానం అన్నాడు. కష్టపడి మనం జీవించడానికి ధనం కావాలి, కానీ 24 గంటల ధనమే అన్నట్టుగా బతకూడదు. ఏమండి దేవుడు కావాలా, ధనం కావాలంటే ఏమన్నాడు యవనస్తుడు? యవనస్తుడు దేవుడు కావాలా, ధనం కావాలంటే ఏమన్నాడు? ధనమే కావాలని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఆ రేంజ్లోకి వెళ్ళిపోయాడు. ఆడు ధనం అంటే అడిగి అంత పిచ్చి అయిపోయింది. నువ్వు ధనాన్ని అమ్మేసి, నీకున్న ఆస్తిని అమ్మేసి బేదలకు ఇచ్చిన వెనకాల వచ్చారే, పరలోక రాజు నీదే, గుమ్మం దాకా వచ్చావు, లోపలికి వెళ్ళిపోదాం అని అంటే ఆడు అక్కడ దాకా వచ్చినాడు. ఆ ఒక్కడికి వేయలేక ధనం అంటే అంత ఇష్టమైపోయి దేవుణ్ణే వదిలేసి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. కాబట్టి ధనాపేక్ష, విగ్రహారాధనైన ధనాపేక్ష అన్నాడు. ఇవి మనం ఏం చేయాలి? చంపేయాలి. చెప్పండి ఏం చేయాలి? ఇవి మన దైనందిన జీవితంలో ప్రతిరోజు మనకి సవాలుగా, శత్రువులుగా ఉంటాయి. ఇది జారత్వం అన్నది, అపవిత్రత అన్నది, కామాత్రం అన్నది, దురాశ అన్నది, విగ్రహారాధన, ధనాపేక్ష అన్నది, ఇవన్నీ మనకు రోజు ఎదురవుతూ ఉంటాయి. వీటిని మనం చంపుకుంటూ జయిస్తూ ముందుకు వెళితే అలాంటి వారికి నెమ్మదినిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాడు. 4వ మాట, 4వ మాట త్వరగా నేను వెళ్ళిపోతాను, 11 అవ్వకుండా ముగిస్తాను. కీర్తన 94:19. చాలామందికి బాధలో, ఇబ్బందులు, శ్రమలో ఉన్నప్పుడు ఆదరణ ఉండదు. ఏముండదండి? ఆదరణ ఉండదు. ఇప్పుడు ఎవరింట్లన్నా ఒకళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళకి ఎంత దుఃఖం ఉంటుంది? ఎంత దుఃఖం ఉంటుంది?
చాలా దుఃఖం ఉంటుంది. ఒక భార్య చనిపోయింది అనుకోండి, ఆ భర్తకి చాలా దుఃఖం ఉంటుంది. నా చిన్నతనంలో ఒక పాస్టర్ గారు వాళ్ళ భార్య చనిపోయింది. ఆయనే ప్రతి వారం వాక్యం చెప్తారు, ఆయనే ధైర్యం చెప్తారు, ఆయనే అందరిని ఆదరిస్తారు. కానీ ఆయన భార్య చచ్చిపోతే కాడవాడ కన్నీళ్ళు కలిసినట్టుగా ఏడిచేస్తున్నాడు. నా అంతరంగం ముందు విచారణ హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేస్తుందన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మనం చాలా దుఃఖంలో మునిగిపోయి ఆదరణ లేక చాలా వేదనతో ఉంటాం కదా. అలాంటప్పుడు మనకేం కావాలి? ఆదరణ కావాలి. ఏం కావాలండి? ఆదరణ కావాలి. ఆ దేవుడు మనలను ఆదరిస్తాడంట. ఏం చేస్తాడంటే అండి? ఆదరిస్తాడంటండి. ఒక భర్తను పోగొట్టుకున్న భార్యతో వాక్యం చెప్తా ఉంది, నీకు నేను పరమ భర్తగా ఉన్నాను అంటాడు. అంటే నిన్ను సృష్టించిన తండ్రిగా ఉన్నాను అంటాడు. తండ్రి పోగొట్టుకుంటే ఏండి, నీ తండ్రి స్థానంలో నేను ఉంటాను, నీకు ఆదరిస్తానంటాడు. లేదు, ఒకవేళ భర్తను పోగొట్టుకుంటే నేను నీకు పరమ భర్తగా ఉన్నాను అన్నట్టుగా ఆ వాక్యం కూడా ఉంది. ఏండి, ఒకవేళ విధవరాళ్ళ గురించిన వాక్యాలు కూడా ఉన్నాయి. విధవరాళ్ళను నేను ఆదరిస్తాను, ఓదారుస్తాను, వాళ్ళని పోషిస్తానన్న వాక్యాలు కూడా ఉన్నాయి. ఏండి, మన స్థితి ఏదైనా మనం ఎవరిని పోగొట్టుకున్నా ఆ స్థానాన్ని ఆయన భర్తీ చేసి ఆదరిస్తాడు. అంత గొప్ప దేవుడు. మనం ఎంత కష్టంలో ఉన్నా, ఏది పోగొట్టుకున్నా మరలా దాన్ని రీప్లేస్మెంట్ చేసి మనల్ని ఆదరించి ధైర్యపరచగలిగిన సమర్థుడైన దేవుడు మనకున్నాడని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. నాకు విచారములు హెచ్చుగా ఉన్నాయి, కానీ ఆ విచారాలన్నిటిలో నీ ఆదరణ నన్ను ఏం చేస్తుంది? నాకు నెమ్మదినిస్తుంది అన్నాడు. ఏం చేస్తుందంటే అండి, మనకు కూడా విచారాలు చాలా హెచ్చుగా ఉండొచ్చు. మన ఇంట్లో చాలా మనం కోల్పోయి ఉండొచ్చు. మన దుఃఖాన్ని ఎవడో తీర్చలేకపోవచ్చు. కానీ మనలను ఆదరించగలిగిన దేవుడు మనకే ఉన్నాడు. ఆదరించి మనను నెమ్మదిని మనకి దయచేస్తారని వాగ్దానం ఇస్తున్నాడని మీకు నేను మనవి చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 54:11 అంటాడు, ఆదరణ లేక గాలి వాన చేత కొట్టబడినదనా. యెషయా 54:11. మన మీద గాలి వాన లాంటి శ్రమలు వచ్చి మనల్ని ఎడాపెడా కొట్టేసిన ఏమండి, అమ్మ జాగ్రత్తగా వైపు చూడండి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదనా. ఆగరా. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడతామంటే శ్రమలు అనమాట అండి. ఇటేపు ఒక గాలి వస్తుంది, ఈ లెంప మీద కొడుతుంది. ఏమండి, మళ్ళీ కోలుకుందాం అనే లోపల మళ్ళీ ఇటేపు గాలి వస్తుంది, ఈ లెంప మీద కొడుతుంది. ఇలాగ లెంపలు వాయించేస్తూ ఉంటే శ్రమలో గాలి వాన చేత కొట్టబడిపోయి మనం ఏమండి ఆ యొక్క బాధలో ఆదరణ లేకుండా పడి ఉంటే అప్పుడు అంటున్నాడు ఆయన, గాలి వాన చేత కొట్టబడినదానా, నేను నీ పునాదులను నీలాంజనములతో కడతాను, నిన్ను నీలములతో కడతాను, నీకు రత్నములతో, నీకు ఏమండి నిన్ను అదంతా చదువమ్మా, నేను నీలాంజనములతో నీ కట్టడాన్ని కడతాను, నీలములతో నీ పునాదులను వేస్తాను, మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కడతాను, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుస్తాను. అబ్బా, ఆ మాటలన్నీ చదువుతుంటే ప్రియులారా, ఆదరణ లేని వాళ్ళను ఎలా ఆదరించాలో ఇక ఆయనకు మించిన ఎవడు లేడు. ఏమండి, ఎలా కడతాడంటే రత్నములతో కడతాడంట. ఒక రత్నం మనం కొనగలమా? ఏమండి, మన జీవితకాలం కష్టపడితే ఒక్కటి కొనగలమా? ఒక్క రత్నం కూడా కొనలేము మనం. రత్నములు, పగడములు, అక్కడ రాసిన పదాలు తెలుగులో ఏంటంటే అంతగా అర్థం అవ్వగానే ఇంగ్లీష్లో చదువుకోండి. మీకు ఆ ఇంగ్లీష్లో రాసిన పదాలు చదువుకోండి. అవి ఈ భూలోకంలో ఎంత కాస్ట్లీ పదాలో అవి మీరు గూగుల్లో కొట్టుకుని చూసుకోండి. ఒక్కొక్క పదం ఇది ఏంటి, దీని కాస్ట్లీ ఎంత అని కొట్టండి, ఆడు చెప్తాడు రేట్లు ఎంతో. అలాంటి మెటీరియల్తో కడతాడంట, మనలను ఆదరిస్తాడంట. ఏమండి, అలాంటి గొప్ప దేవుడు. నీలాంజనములతో నిన్ను కడతాను అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆదరణ లేక నెమ్మది లేక ఉన్న వారిని ఏమండి దేవుడు ఆదరించగలుగుతాడు, ఓదార్చగలుగుతాడు, ధైర్యపరచగలుగుతాడు. అలాగా ఆదరించి వారికి ఏమిస్తాడంట? నెమ్మదినిస్తాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఆయన నెమ్మదిని పొందుకోవడానికై ఆదరింపబడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 2 కొరింథీ 1:4 చెప్పాడు, ఏమండి, దేవుడు నేను గాలి వాన చేత కొట్టబడి ఉంటే నన్ను ఆదరించాడు. ఇప్పుడు నేను ఎవరిని ఆదరించాలంట? నేను ఇంకొకరిని ఆదరించాలి. అమ్మా, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించెనో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు
ఆయన మా శ్రమంతట్లో మమ్ములను ఆదరిస్తున్నాడు. అమ్మ నా వైపు చూడండి అమ్మ. ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? దేవుడు నన్ను ఆదరించాడు. అమ్మ ఏం చేశాడండి? దేవుడు, నేను గాలివాన చేత కొట్టబడి నేను బాగా క్షీణ దశకు వచ్చేస్తే నన్ను నీలాంజనములతో కట్టాడు, నన్ను నా పునాదులు నీలములతో వేశాడు, నా సరిహద్దులన్నీ ఏర్పాటు చేశాడు, నన్ను ఆదరించాడు, నన్ను ఒక స్టేజ్లో పెట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను దేవుడు ఆదరించాడు. అలా కాదు కానీ ఇంకా అలా శ్రమల్లో ఉన్నవారి దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళను నేను ఆదరించాలంట. అది ₹1,00,00,000 మాట అండి. ఏం చేయాలంట? దేవుడు నన్ను ఆదరించాడు, ఇప్పుడు నేనేం చేయాలా? నేను శ్రమలలో ఉన్నవారిని, ఎటువంటి శ్రమల్లో ఉన్నవారు నేను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లంటే ఆ శక్తిని దేవుడు మాకు ఇచ్చాడు, మేము మిమ్మల్ని ఆదరిస్తాము అన్నట్టుగా మనం మారాలి. ఇప్పుడు మనకి ఏమండి, నా మాటలు ఆలకించండి. ఇప్పుడు మనలో ఎంతమందిలో ఎవరికైనా ఒకరికి, దేనమ్మ గారికి ఏదన్నా ఒక దెబ్బ తగిలింది అనుకోండి, మన అందరం ప్రకటన చేస్తాం, పలకరించడానికి వెళ్తాం. వెళ్ళి మరి అలాగే ఉంటుంది కుదురు ఉండకపోతే, అందుకని దెబ్బ తగిలింది అని ఇంకా కారం ఎత్తే బాగుంటుందా అండి? కారం ఎత్తే బాగుంటుందా? మరి ఉంటారు, 10 మంది ఉంటారు, వెళ్ళి ఇంకా గాయం రేపుతారు, ఇంకా ఏదోటి అంటారు అండి. మరి ఉత్తినే కదా, మరి కుదురు ఉండదు, అలాగే ఇలాగ అందుకని ఇలాగైంది అని ఏదోటి అంటారు. అలాగ అనకూడదు. ఏం చేయాలా? మనందరం ఏం చేయాలి? మనందరం ఏం చేయాలి? అమ్మా, అంతకన్నా పెద్ద గాయాలు ఉన్న దేవుడు స్వస్థపరుస్తాడు. ఇది నీకు చిన్నదే, మేమందరం మీకు ఉన్నాం, ప్రార్థనలు చేస్తాం, త్వరగా తగ్గిపోద్ది, ధైర్యంగా ఉండు అని ఆదరించాలి, ధైర్యపరచాలి, ఓదార్చాలి, కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేయాలి. ఏమండి? వారి కోసం మనం చేయగలిగింది ఏదో, ఏమి చేయగలమో అది చేసి వారిని ఏం చేయాలి? ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లుగా మనల్ని దేవుడు అలాగున ఆదరించాడు అని ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. కాబట్టి అలాగున మనం ఏం చేయాలి? ఆదరణ పొందుకోవాలి. దేవుని ద్వారా అనేకులను ఆదరించాలి. అలాగున నెమ్మదిని దేవుడు ఇస్తాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 5వ మాట, కీర్తన 119:50, ఎట్టి బాధలలో ఉన్నవారికై నేను నెమ్మదినిస్తాడంట అండి. ఆదరణ లేకుండా ఉన్న వాళ్ళకి నెమ్మదినిస్తాడు. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. మనం ఏ బాధలో ఉన్నామో మీ మట్టుకు మీకు తెలుసు, మీరు ఏ బాధలో ఉన్నారో కదా. మీరు ఏ బాధలో ఉన్నా ఆ బాధలో మనలను ఏమంటే ఆ బాధలో నుంచి బయటికి నడిపించి మనకు నెమ్మదినివ్వగలిగింది ఏంటంట? ఆయన వాక్యం అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వాక్యం మన బాధలను మర్చిపోయేలా చేస్తుంది. ఆయన వాక్యం మన బాధల్లో మనకు నెమ్మదినిస్తుంది. ఏమండి? ఈ మాట నమ్మదగింది. యోబు గ్రంథం 30:25 చూడండి. యోబు గ్రంథం 30:25. మనందరం ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు ఏడవాలంట. వాళ్ళతో పాటు ఏమండి? వాళ్ళతో పాటు దుఃఖపడాలంట. ఏమండి అమ్మా? బాధల్లో ఉన్నవారి నిమిత్తం నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తం అమ్మ ఇక్కడ ఆగండి, నేను దుఃఖపడలేదా అంటున్నాడు. అంటే మనకేమి నేర్పిస్తున్నాడు? నా వైపు చూడండి అమ్మా, నా వైపు చూడండి. ఎవరైనా ఆదరణ లేకుండా ఉంటే దేవుని ద్వారా నువ్వు ఆదరింపబడ్డావు కాబట్టి నీవు శక్తి పొందినవాడు, నీవు ఇతరులను ఆదరించాలి ఏ విధంగా అయినా సరే. ఏమండి? అది ఒక విధానం. ఈ విధానం ఏంటి? ఎవరో దుఃఖంలో ఉన్నారు కదా, ఎవరో దుఃఖంలో ఉన్నారు, మనం వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళతో పాటు ఏడవాలంట. ఏం చేయాలంట? వాళ్ళు ఏడుతుంటే మనం కూడా వెళ్ళి మనం ఏం చేయాలా? వాళ్ళతో పాటు ఏడవాలి. వాళ్ళ దుఃఖంలో ఉంటే నేను, వాళ్ళ బాధలో ఉంటే నేను ఏడవలేదా? వాళ్ళ బాధలో ఉంటే నేను వాళ్ళ కోసం దుఃఖపడలేదా? అంటే ఇప్పుడు మనం ఒకళ్ళ బాధలో ఉంటే చూసి మనం ఏం చేయాలంట? మనము బాధపడాలి, మనము వాళ్ళ కోసం ఏడవాలి, దుఃఖించాలి, ఉపవాసం ఉండాలి. వాళ్ళ బాధలో నుంచి దేవుడు వారిని బయటపడేయటానికి మనం కూడా వారితో పాటు ఏం చేయాలి? చెప్పండి. ఏం చేయాలి? వారితో పాటు దుఃఖపడుటకును, వారితో పాటు ఏడ్చుటకును మనం కూడా సిద్ధపడాలి. ఏడ్చు వారితో ఏడుబడి, దుఃఖపడి వారితో దుఃఖపడుడి. ఒకవేళ సంతోషంగా ఉండేవారితో ఎలా ఉండండి? సంతోషంగా ఉండండి. ఒకవేళ ఎవరైనా పుట్టినరోజు కేకేసారి అక్కడికి వెళ్ళి ఏడుతామా? ఏడుతామా? బాగుంటుందా? పుట్టినరోజు కేకేసారి వెళ్ళి వాళ్ళతో పాటు సంతోషించండి. గాడ్ బ్లెస్ యూ నాన్న అని చెప్పండి, ఆయన దీవించండి. ఆ పిల్లనైనా కుర్రాడినైనా ఏదో ఏడ్చే సందర్భం అది. ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? వాళ్ళతో పాటు ఏడవాలి, వాళ్ళతో పాటు దుఃఖపడాలి. అలాగున్న వాళ్ళకి ఏం చేయాలి? నెమ్మదిని ఇవ్వటానికి మనం ప్రయత్నించాలి. ఒకళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా కూర్చుని ఏడుస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది? నేను ఒక్కదాన్నే కాదు, నాకు ఎంతమంది ఉన్నారో, నాకు ఆత్మీయ బిడ్డలు ఉన్నారో, నా సంఘం ఉంది, నాతో పాటు వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారని వాళ్ళకి ఏమొస్తుంది?
ఆ ధైర్యం వస్తుంది, నెమ్మది వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చూస్తే, ఒక బాధ కాదు, 2 బాధలు కాదు, 7 బాధలు కలిగినను ఆయన నన్ను విడిపిస్తాడు అంటున్నాడు. దేవునికి 6 బాధల నుంచి ఆయన నన్ను విడిపించును, 7 బాధలు కలిగిన ఏ కీడు నాకు కలగకుండా ఆయన నన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు, బాధలోంచి నడిపిస్తాడు, నాకు నెమ్మదినిస్తాడని ధీమాగా చెప్తున్నాడు. ఒక బాధ కలిగిందంట, 2 కలిగినాయంట, 6 కలిగినాయంట. శత్రువు సాతాను పక్కన అయిపోయిందిరా నీ పని, ఇప్పటిగా 6 ఉన్నాయి అన్నాడంట. అప్పుడు మనోడు అన్నాడు, ఏమన్నాడు? ఒరే 6 కాదురా, 7 బాధలు కలిగినను నా దేవుడు నాకే కీడు రాకుండా కాపాడతాడు, కలగనివాడు, చూసుకో కబడతారని సాతానికి సవాలు చేసి చెప్తున్నాడు. నన్ను దేవుడు నెమ్మది నిమ్మగలిగిన నా దేవుడు నాకున్నాడు రాని అండి అన్ని బాధల్లో కూడా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. 7 బాధలు కలిగిన నేను కృంగిపోనని చెప్తున్నాడు. అలాగున్న మనకు దేవుడు ఎన్ని బాధల్లో ఉన్నా ఏమిస్తాడంట? కృంగిపోకండి, నెమ్మది నిమ్మగలిగిన దేవుడని మీకు నేను మనవి చేస్తున్నాను. ఏమండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే ఐగుప్తులో బాధలు ఉన్నాయంట. ఏమున్నాయంట? ఐగుప్తులో ఏమున్నాయి? బాధలు ఉన్నాయి. ఐగుప్తులో వేదనలు ఉన్నాయి. ఐగుప్తులో బానిసత్వం ఉంది. అలాంటి ఐగుప్తులని వదిలేశాడా దేవుడు తన బిడ్డల్ని? వదిలేశాడండి? వదిలేశాడా? ఐగుప్తులు వదిలేశాడా? ఐగుప్తుల నుంచి విడిపించి, ఫరో సంఖ్యల నుంచి విడిపించి కనాను దేశానికి నడిపించడానికి అద్భుత కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యకార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సముద్రాన్ని రాయిలాగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రోడ్లాగా చేసి నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అరణ్యంలో ఏమీ దొరకని చోట ఆకాశాన్ని చీల్చి మన్నాను పంపించి ఆహారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బండలో నుంచి నీళ్ళను రప్పించి దాహం తెచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పటికప్పుడు కంటికి రెప్పలే పగటిలో మేఘస్తంభంగా ఉండి, రాత్రిలో అగ్ని స్తంభంగా ఉండి, కంటికి రెప్పలా కాపాడుతూ కనాను దేశం వరకు తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని బాధలు కలిగినా ఏమి మనం భయపడక్కర్లేదు. ధీమాగా ఆయన మనలను అన్ని బాధల్లో నుంచి విడిపించి నెమ్మదినివ్వగలిగిన దేవుడు అనే ఒక దృఢమైన ఒక ధైర్యం కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం మనకు చూస్తే, అక్కడ హామాను ఏమండి ఇశ్రాయేలులందరినీ, యూదులందరినీ చంపాలని ఒక చట్టాన్ని తయారు చేసి, పలానా తారీఖుని ఫిక్స్ చేసి, పలానా టైంకి వీళ్ళందరినీ చంపబడాలని రూల్ పాస్ చేస్తే, అదే రోజున మరలా దేవుడు వేరే రూల్ని మొర్దెకై ద్వారా పాస్ చేయించాడు. ఈ యూదులే వాళ్ళ శత్రువుల మీద పగ తెచ్చుకుని వాళ్ళందరినీ చంపి వీళ్ళందరికీ నెమ్మదినిచ్చాడంట. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, మన పగవారి నిమిత్తం మనం నెమ్మది లేని వారంగా ఉన్నామా? అయినా మన పగవారిని నిర్మూలించి మనకేమిస్తాడు? నెమ్మదినిస్తాడు. బాధలన్నింటినీ తొలగించి ఏమిస్తాడు? నెమ్మదినిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ విషయంలో ఆయన పైన పూర్తిగా ఆధారపడాలని, నెమ్మది మనకి కావాలంటే లోకంలోంచి వచ్చేది కాదు, అది లోకస్తుల్లోంచి ఎవరిలోంచి వచ్చేది కాదు. అది నెమ్మది అనేది దేవుని దగ్గర నుంచే రావాలి. అది ఏ కోణంలో ఉన్న నెమ్మదిని ఆయన ఇవ్వగలడు. నువ్వు బాధలో ఉన్న నెమ్మది ఇవ్వగలడు. నీకు ఆదరణ లేని పరిస్థితిలో ఉన్న నెమ్మది ఇవ్వగలడు. ఇంకా నీవు వ్యాధిలో ఉన్నా నీకు నెమ్మదినివ్వగలడు. నీవు అనేకుల కొరకు ప్రార్థన చేసే బిడ్డగా సిద్ధపరచి నీకు నెమ్మదిని సుఖాన్ని ఇవ్వగలడు. నీ శత్రువులందరినీ నీ ఎదుట నిర్మూలించి నీకు నెమ్మదిని ఇవ్వగలడని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. 6వ మాట ఏమిటంటే 119వ అధ్యాయం 165వ వచనం, ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అన్నాడు. 119, 165. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు అన్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారికి ఎంతో, అది కొలవలేనంత నెమ్మదినిస్తాడంట. వారు తూలిపోవటం కానీ తొట్టిల్లిపోవటం కానీ ఉండదంట. వారు స్థిరపరచబడి, బండ మీద స్థిరపరచబడిన వారి వలె వారిని దేవుడు స్థిరపరుస్తాడంట, బలపరుస్తాడంట, తన రాకడ కొరకై సిద్ధపరుస్తాడంట, తనతో పాటు ఉండకు తీసుకెళ్తాడంట. కాబట్టి ప్రియులారా, ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. దేన్ని ప్రేమించాలా? ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించాలి. ఏమండి, ధర్మశాస్త్రం అంటే ఏమిటి? ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? చెప్పండి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు. ఎవరైనా కట్టడలను ప్రేమిస్తారా? ఎవరైనా కట్టడలను ప్రేమిస్తారా? ఎవరైనా ఆజ్ఞలను ప్రేమిస్తారా? చెప్పాలి. ప్రేమిస్తారా? కట్టడలు అంటే ఏంటి? ఆజ్ఞలు అంటే ఏంటి? అక్కడికి వెళ్ళకూడదు, వీడికి అక్కడికి వెళ్తామే ఇష్టం, అక్కడికి వెళ్ళకూడదు అంటే అడిగి ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుంది? కోపంగా ఉంటుంది, ఇష్టంగా ఉండదు. కానీ అక్కడికి వెళ్ళకూడదు నువ్వు నాకు చెప్పినందువల్లే నేను బాగుపడ్డాను ప్రభు అని ఆ ధర్మశాస్త్రాన్ని ప్రేమించగలిగే ఆ రేంజ్కి వస్తే అండి. ఇప్పుడు ఎవరినైనా కుర్రోని ఒరే పలానా చోటుకి వెళ్ళొద్దని ఎందుకంటాడు తండ్రి? పాడైపోకూడదు ఉండాలని, అంతేనా? దేవుడు కూడా మనల్ని పలానా పని చేయొద్దు అని చెప్తాడు, ఇది చేయొద్దు అంటాడు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటాడు ఏమండి. అపహాసులు కూర్చుని చోటను కూర్చోవద్దు అంటాడు ఏమండి. అక్కడికి వెళ్ళి అక్కడ మార్గంలో నడవద్దు అంటాడు, అక్కడికి వెళ్ళొద్దు అంటాడు. ఇలాంటివన్నీ కట్టడంలో విధులు ఆజ్ఞలన్నీ చెబుతాడు. ఇవన్నీ మనకి వాటిని మనం ప్రేమించాలంట. ఎట్లా ప్రేమించాలి? ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి, ఆయన కట్టడలను ప్రేమించాలి, ఆయన విధులను ప్రేమించాలి. ఇవన్నీ మనకి ఇష్టమైతే, అలా ప్రేమించడం మనకి చేతనైతే వాళ్ళకి ఎంతో నెమ్మదిస్తాడంట. ఇన్ఫినిట్ అండి. వాళ్ళకి ఎంత నెమ్మదిస్తాడంట చెప్పండి? 2 రాజులు 17:13. 2 రాజులు 17:13. నా టైం అయిపోయింది. 2 రాజులు 17:13. అయినను మీ దుర్మార్గాలను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు ఓకే నా ఆజ్ఞలను నా కట్టడలను సరిపోతుంది. నా ఆజ్ఞలను నా కట్టడలను ఆచరించండి అని సెలవిచ్చాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు. అది ఒక్కటే మనకి ప్రేమించేలాగా అయిపోతే అండి, ప్రపంచంలో మనల్ని మించిన ఎవడు ఉన్నాడో టాప్లో మనల్ని నిలబెడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ. ఇప్పుడు ఇజ్రాయేలీలు అండి, ఇజ్రాయెల్ దేశం ఉంది కదా ప్రపంచంలో. ఆ ఇజ్రాయెల్ దేశంలో యూదులు ప్రపంచం అంతటికి టాప్. జ్ఞానంలో అయినా, ఏదైనా కనిపెడతంలో అయినా, సైన్యంలో అయినా, ఒక ఇన్నోవేషన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా వాళ్ళే టాప్. వాళ్ళు కనిపెడతారు, ప్రపంచమంతా దాన్ని వాడుకుంటారు. అంత హైగా వాళ్ళని నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే ఇజ్రాయేల్ అందరూ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులందరూ కూడా బైబిల్ని పిచ్చగా ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ఒక్కొక్కడు 100 సార్లు 1000 సార్లు చదువుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి మాట ఆచరిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీలు యూదులు అన్నవాడు మత నిష్ట కలిగిన వారంట. ఏంటండి? మత నిష్ట కలిగిన వారు. ఆ బైబిల్లో ఉన్నది ఒక్క పాయింట్ కూడా పక్కకి వెళ్ళరు, అంత కరెక్ట్గా ఉంటారు. అందుకనే వాళ్ళకే దేవుడు తెలివితేటలు ఇస్తాడు అండి. ఇజ్రాయెల్ దేశంలో ఎంత ఉంటుంది? మన పశ్చిమ గోదావరి జిల్లా అంత ఉంటుంది ఇజ్రాయెల్ దేశం అండి. అంత చిన్న దేశం. కానీ ప్రపంచంలో పూల ఉత్పత్తిలో ఆ దేశమే టాపు, పాల ఉత్పత్తిలో ఆ దేశమే టాపు అండి. యుద్ధ పరికరాలకు కనిపెట్టడంలో, తయారు చేయడంలో వాళ్ళే టాపు. ఆహార ఉత్పత్తుల్లో వాళ్ళే టాపు. ఒక యూట్యూబ్ చూసుకున్నా, ఒక ఫేస్బుక్ చూసుకున్నా, లేకపోతే ఇంటెల్ ఇలాంటివన్నీ చిప్స్ తయారు చేసినా, ఏది తయారు చేసినా వాళ్ళే మొట్టమొదటి తయారు చేసేది. దాన్ని ప్రపంచమంతా వాడుకుంటారు. ఇంత జ్ఞానం, ఇంత తెలివి వీళ్ళకి ఎలా వస్తుందంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం కలిగిన. చుట్టూ శత్రువులే కానీ నెమ్మదిగా ఉంటారు అండి, భయం లేకుండా ఉంటారు, సురక్షితంగా ఉంటారు. ఏంటి? ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం, అంతే. ఇంకంతకు మించి ఏం లేదు. మనం దేన్ని ప్రేమించాలా? ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. 22:11. 2 రాజులు 22:11. తమ బట్టలు చింపుకున్నారంట. ధర్మశాస్త్రం చదువుతున్నారంట పాస్టర్ గారు. విశ్వాసులందరూ మైదానంలో ఉన్నారంట. ఆ ధర్మశాస్త్రం ఆ పాస్టర్ గారు చదువుతూ ఉంటే, ఆ ధర్మశాస్త్రం విన్నప్పుడు వీళ్ళ బట్టలు చింపుకున్నారంట. బట్టలు చింపుకొని వాళ్ళ తప్పులన్నీ సరి చేసుకున్నారంట. ధర్మశాస్త్రం ఎలాంటిది? అద్దము లాంటిది. దేవునికి స్తోత్రం కలిగిన. మనం ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే మన తప్పులు అందులో చూపిస్తుంది. ధర్మశాస్త్రం అర్థంలాగా పనిచేస్తుంది. మనం సరి చేసుకుంటూ ఉంటే మనకు నెమ్మది వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని ఎందుకు ప్రేమించాలి? నెమ్మది మనకి కావాలంటే ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి, ఆయన కట్టడలను ప్రేమించాలి, మన తప్పులు తెలుసుకోవడానికి ప్రేమించాలి. అర్థంలాగా మనకి మన తప్పులన్నీ చూపిస్తుంది అండి. ఇప్పుడు మనం మొఖానికి మసి రాసుకుని అండి, మనకు తెలియదు మసి రాసుకున్నామని, ఏదో వెళ్తా ఎక్కడో చేసాం కొండ మీద, మనం పెద్దగా గమనించలేదు, అదేమిలా రాసుకున్నాం, ముఖమంతా మసి అయిపోయింది, మనకేం తెలకుండా వెళ్ళిపోతున్నాం. ఎవడో అర్థం పట్టుకొని చూపించడం కూడా చూస్తే బాబోయ్ ఇలాగ ఉందా అని మళ్ళీ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? అది చూపించకపోతే ఊరంతా తిరుగుతాం, అందరూ నవ్వుకుంటూ ఉంటారు. చూపిస్తే ఏమవుతుంది? కడుక్కుంటాం, అది విషయం. ఏమంటే ఏం చేయాలి? అర్థం చూపిస్తే ఏమవుతుంది? ఇలాగ ఉందా అని ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? వెళ్ళి వెంటనే సబ్బు పెట్టుకుని శుభ్రం కడుక్కున్నప్పుడు బయటకు వస్తాం. అర్థమే లేకపోతే అపహాస్యం పాలవుతాం అనమాట. అలాగున
ధర్మశాస్త్రం మనకు అర్థంలాగా పనిచేస్తుంది, మన పాపాలను మనకు తెలియజేస్తుంది, మనం సరి చేసుకునే అవకాశాన్ని ఇస్తుందని మీకు నేను మనవి చేస్తున్నాను. కీర్తన 19:7 త్వరగా ధర్మశాస్త్రం తెప్పరలు చేస్తుంది, ధర్మశాస్త్రం జ్ఞానం పుట్టిస్తుంది. 37:31 ధర్మశాస్త్రం ప్రేమించే వారికి వారి అడుగులు జారవు. 119:97 ధర్మశాస్త్రం నాకు ప్రియముగా ఉన్నది, నేను దాన్ని ధ్యానిస్తూ ఉంటాను, దినమెల్లా ధ్యానిస్తానంట. ఓకే, అది ప్రాణాన్ని తెప్పరలు చేస్తుంది, అది జ్ఞానం పుట్టిస్తుంది, జ్ఞానం పుట్టించడం. 37:31 వారి అడుగులు జారం అన్నాడు. 119:97 ఆ ధర్మశాస్త్రం వారికి ప్రియముగా ఉన్నది, వారు దినమెల్లా దాన్ని ధ్యానిస్తూ ఉంటారు అన్నాడు. అంతే చాలు. మత్తయి 22:36-31 ఏమండి, 36-37 చదివితే పూర్ణ హృదయంతో ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలంట, పూర్ణ ఆత్మతో ప్రేమించాలంట, పూర్ణ శక్తితో ఏమండి ఆ ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలంటాడు. 22:40 కూడా చూస్తే ఏమండి ఎలా ప్రేమించాలో చెప్పాడు. అలాగే 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకోవడమే ప్రేమ అన్నాడు. ఏమండి ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం అంటే ఏంటి? మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నటయే ప్రేమ. నేను ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోను, ఆయన చెప్పిన మాట విన్ను, కానీ చాలా ప్రేమ నాకు దేవుడు అంటే. ధర్మశాస్త్రం అంటే నాకు చాలా ప్రేమ అంటే ఉత్తి అబద్ధాలు కోరమని అర్థం. ఏమండి దేవుని ప్రేమిస్తున్నామంటే, ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నామంటే దాని యొక్క రుజువేంటి? ఆజ్ఞల ప్రకారము నడుచుకోవడమే ప్రేమ అన్నాడు. ఏమండి అంతేనా? ప్రేమ అంటే ఏంటి చెప్పండి? భర్త చెప్పిన మాట వినటమే ప్రేమ. అంతేనా? ప్రేమ అంటే ఏంటండి? నాకు చాలా ప్రేమ మా ఆయన గారు అంటే అని నోటి మాట ఎంత ప్రేమగా చెప్పి ఏ మాట వినలేదనుకోండి, నిజంగా ప్రేమ అబద్ధాలు కోరు. ప్రేమ అంటే ఏంటంటే చెప్పండి? ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకోవడమే ప్రేమ. కాబట్టి ప్రియులారా, మనం ధర్మశాస్త్రాన్ని ప్రేమించే బిడ్డలమైతే ఆయన మన హృదయంలో నెమ్మదితో నింపేస్తాడంట. ఎంతో అని ఉంది అక్కడ ఆ మాట, ఎంతో నెమ్మది అన్నాడు. అంటే ఎంత నెమ్మదో మనకే అర్థం అవుతుందో అంత నెమ్మదిని ఇస్తాడనమాట. కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని ప్రేమించడానికి నేర్చుకోవాలని మీకు నేను మనవి చేస్తాను. ఆఖరికి 7వ పాయింట్, సామెతలు 1:33 ఆయన ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు, కీడు వచ్చినన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడంట. ఒరే మిన్ని విరిగి మీద పడిపోతున్నారా, కీడు వస్తున్నారా నీకు ఎవడన్నా చెప్పినా నా దేవుడు నాకేమవుదో అంటాడంట. ఏం భయపడ్డంట? కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడంట. ఏం కాదురా అని నెమ్మదిగా ఉంటాడంట. అలాగే వీడు అన్నట్టే దేవుడు ఆడికి వచ్చి కీడుని అలాగే తప్పించేస్తాడు, అది ఎక్కడికో పోద్ది, వీడి మీదకి రాదు, అలా దేవుడు తప్పిస్తుంటాడు. అలాంటి నెమ్మదిని దేవుడు ఇస్తాడంట. ఏమండి నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తాడు, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడంట. మనం చదువుకున్న మన మూలవాక్యం అదే, వాడు నెమ్మదిగా పడుకుంటాడు, వాడు సురక్షితంగా నివసిస్తాడు, అసలు భయం అన్నది ఉండదు అన్న వాక్యాన్ని చదువుకున్నాం. అలాంటి నెమ్మది కావాలంటే ఏం చేయాలంట? ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి, ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి. ఉపదేశం అంటే ఏంటి? ఇలాగ ఆదివారం రోజున ఏమండి ఒక వచనం తీసుకుని ఆ వచనం ఎక్కడెక్కడ బైబిల్ గ్రంథంలో ఆ వచనం గురించిన ఉపదేశం ఉందో అదంతా కలిపి ఒక కూరలాగా వండి దాన్ని తీసుకొచ్చి మీకు భోజనం పెట్టడమే ఉపదేశం. ఈ ఉపదేశాన్ని జాగ్రత్తగా మనం అంగీకరించాలి, ఆ ఉపదేశానుసారంగా మన జీవితాన్ని మార్చుకోవాలి, ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వాళ్ళంగా మనం మారాలి, ఆ ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళంగా మనం మారాలి. అప్పుడు మనకేమిస్తాడంట? నెమ్మదినిస్తానంటున్నాడు. వ్యాధి వలన నెమ్మది లేదా? నీకు నెమ్మదిస్తానంటున్నాడు. తర్వాత అందరి కోసం ప్రార్థన చేయడం నేర్చుకో, నీకు నెమ్మదిస్తానంటున్నాడు. శత్రువులందరి మీద విజయమునిచ్చి నెమ్మదిస్తానంటున్నాడు. నీకు ఆదరణిచ్చి నెమ్మదిస్తానంటున్నాడు. నీ బాధలన్నిటిలో నుంచి విడిపించి నెమ్మదినిస్తానంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం నేర్చుకో, నెమ్మదిస్తానంటున్నాడు. ఆయన ఉపదేశాన్ని అంగీకరించడం నేర్చుకో, నెమ్మదినిస్తానంటున్నాడు. అలాగున్న ప్రియులారా, మనం ప్రభువా నాకు నెమ్మది కావాలి, నీవు చెప్పిన వాక్య ప్రకారం నేను జీవిస్తానయ్యా, నాకు నెమ్మది నీ ప్రభువా, నీ వాక్యాన్ని నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తానయ్యా అని ఆ వాక్యానుసారంగా మనం ప్రార్థన చేసుకుందాం. మనము నెమ్మదిని సంపాదించుకుందాం. దేవుడు మనందరికీ అలాగున నెమ్మదిని అనుగ్రహించునుగాక. ఆయన ఉపదేశాన్ని అంగీకరించే హృదయములందరికీ దయచేయునుగాక. ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారుగా మనందరినీ మార్చునుగాక. ఎవరైనా వ్యాధుల చేత బాధల్లో ఉంటే వారందరినీ స్వస్థపరిచి బాధల నుంచి విడిపించి నెమ్మదినిచ్చునుగాక.
ఆమేన్. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఒక ఉన్నతమైన ఉపదేశం కొరకు మీకు స్తోత్రం స్వామి. మా సంఘ బిడ్డలందరికీ నెమ్మదిని అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని, వాక్యాన్ని నీరుగట్టి ఫలం చేయమందుట్లు ఎత్తిపోకుండా సహాయం చేయమని, అల్పుడు నిష్ప్రయోజకుని ప్రభావ నా వల్లనేమి కాదు, మీరే మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పుణ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ప్రభుని అలాగే మోకరించుందాం. ప్రభుని ఇస్తాను అప్పకపడిన రాత్రికి రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించింది మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం చెప్పి నా ప్రకారమే భోజనం ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో కొత్త నిబంధన, మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పిన ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని సిద్ధపడి ఉన్నారో వారు మాత్రమే మీ కుడి హస్తాన్ని చూపించాలని ప్రభు పెట్టి మనం చేస్తూ ఉన్నాం. నా శరీరం తిన్న రక్తము త్రాగబడి నిత్య జీవం గలవాడు, అంత్య దినమును నేను ఆయన లేపుతానని చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి మనం అంత్య దినమును లేపబడాలంటే ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెల్లో పాలుపంపులు పొందాలి, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలో పాలుపంపులు పొందాలి. ఏమండి, ఇది ఏదో పలహారం అనుకోకండి, అలవాటు ప్రకారం తీసుకోకండి. మీలో అయోగ్యంగా అనేక మంది తీసుకోవడం ద్వారా మీలో చాలామంది నిద్రిస్తున్నారని. నిద్రించడం అంటే చచ్చిన వాళ్ళతో సమానం. అలాగని మనం అయోగ్యంగా తీసుకోకూడదు, అలాగని తీసుకోకుండా ఉండకూడదు. తీసుకోకపోతే నిత్యజీవం ఉండదు, అంత్యదినాలు లేపబడం. అయోగ్యంగా తీసుకుంటే అది శాపం. కాబట్టి 2 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నాం. ప్రభువా, ఈ వారంలో నేను ఏదో చూడకూడదు ఏదో చూశాను, వినకూడదు ఏదో విన్నాను, చేయకూడదు ఏదో చేశాను, నన్ను మన్నించయ్యా, క్షమించండి, రక్తంలో కడిగి పరిశుద్ధపరిచయ్యా, యోగ్యునిగా చేయి ప్రభా, యోగ్యులుగా చేయి ప్రభా అని ఒక చిన్న ప్రార్థన అందరం చేసుకుందాం. అలాగున ఆ తప్పు మరలా జరగకుండా నాకు శక్తిని ప్రభు అని వేడుకుందాం. యోగ్యంగానే ఆయన బలలో పాల్పంపులు పొందుదాం. ఎలాగున మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. అప్పుడు ఆయన బలను సమీపించి ఆయన శరీరానికి సాదృశ్యం రొట్టె రక్తానికి సాదృశ్యం రసంలో పాలుపంపులు పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. పరిశుద్ధము నమ్మగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు స్వామి. మేము పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడి ఉన్న స్థితిలో ఉండగా, నరకమునకు పాత్రలమై ఉండగా, నరక పొలిమేరలో తిరుగులాడుతూ ఉండగా, పరము నుంచి మమ్మల్ని చూసిన దేవా, పాపపు ఊబులో కూరుకుపోతూ ఉండగా మమ్మల్ని రక్షించేవారు ఎవరు లేనప్పుడు పరము నుంచి భూమికి మీరు నాయన వచ్చి మా యొక్క స్వరూపమును, మానవ స్వరూపమును ధరించుకొని మా శరీరం మీద పడాల్సిన శిక్ష, మా శరీరం మీద పడాల్సిన బాధ, మా శరీరం మీద పడాల్సిన ఆ యొక్క తీర్పు మీ శరీరం మీద వేసుకుని కొరడాల చేత శరీరం అంతయు చీల్చబడి రక్తమంతయు కార్చి మా కొరకే బలియాగమై మీరు చేసిన ఆ యొక్క త్యాగం అంతటిని, బలియాగం అంతటిని జ్ఞాపకం చేసుకుని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము జీవించినంతకాలం మీకు రుణస్థులమని ఎరిగిన వాళ్ళమై, ఏమిచ్చినా మీరు చెల్లించిన క్రయధనానికి మేము ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చడం అడిగిన వాళ్ళమే. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సంఘం ఎదుట, సమాజం ఎదుట రక్షణ పాత్రను చేతపుచ్చుకొని చెల్లిస్తూ ఉండగా మీరే మా కృతజ్ఞతాస్తుతులు అంగీకరించమని, రక్షణ భాగ్యాన్ని నైనా కొనసాగించుకోవడానికే, కాపాడుకోవడానికే కృప దయచేయమని, ఈ లోకంలో జయ జీవితాన్ని ఇచ్చి నడిపించమని, యోగ్యంగానే నీ బల్లలో పాల్గొని పొందే కృప అందరికీ దయచేయమని, మా మరణం వరకు మీకు సాక్షులుగా ఉండే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు శక్తిగల పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ప్రియమారణ హృదయం అయిపోయిందండి, వస్తాను, అయిపోయింది. ప్రభావమున నారోప హృదయంబును
వేలు ఇచ్చి ఇక్కడ ఎలాగుంది పని? కష్టమైనా పర్లేదు, వాడు తప్పులు చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? పొరపాటుగా రాయమంటున్నాడు రాతలో. ఏమండి ఇక్కడేమో 100 వేసి ఇక్కడ 200 వేయమంటున్నాడు. ఏమండి ఎత్తేనే నీకు 20,000 ఇస్తాం, 20,000 కావాలి కాబట్టి తప్పు చేయాలి. ఇది చాలా మనల్ని తీసుకెళ్ళిపోతుంది. దురాశ మనల్ని నరకానికి తీసుకుపోతుంది. దురాశ చాలా ప్రమాదం. కాబట్టి దురాశ పడకూడదు. మందగానే వస్తువు దాని జోలికి పోకూడదు, ఆశపడకూడదు. మనం దారిని వెళ్తుంటే బంగారు సైనే కనపడింది, మందగా దాన్ని పెంటలాగా చూడాలి, దాన్ని ఆ రేంజ్కి రావాలి. దేవునికి స్తోత్రం కలిగినగా అలా చూడగానే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నాకే కనపడలేదు, దేవుడు చేసాడు, దేవుని చిత్తం, నేను అంత అవసరంలో ఉన్నానని దేవుడు నా ఎదురుగుండా పెట్టాడు. ఎంత దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా, స్తోత్రం ప్రభాని జాగ్రత్త తీసుకుని పట్టుకెళ్ళిపోతాం కాదు. దురాశ ఏంటండి? అసలు దాని జోలికి మనం అసలు మంద కాదు మనకెందుకు అని పెంట చూసినట్టు చూడాలి, పోవాలంతే. 5,000 1,00,000 పడిపోయినా మన కళ్ళ ఎదురు కూడా కనపడినా దాని జోలికి పోకూడదు, మన దాన్ని మనం పోవాలంతే. దాన్ని ముట్టుకోకూడదు. ఒకవేళ మీరు సాహసించి ముట్టుకునే పొలం అయితే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పు చెప్పాలి. ఆ రిస్క్ తీసుకుంటే ముట్టుకొని పట్టుకెళ్ళి పలానా చోట దొరికిందయ్యా అని వాళ్ళకి చెప్పి అప్పు చెప్పండి. దానికి ముందు వెనకాల పర్యవేక్షణలన్నీ వాళ్ళు మీరు సిద్ధపడితే అలా చేయండి. లేని పక్షంలో ఏం చేయాలి? ఏం చేయాలి? మనది కాదు, మనం దాని జోలికి పోకూడదు. దురాశ. ఏమంటే తర్వాత ఏమంటాడు? విగ్రహారాధనైన ధనాపేక్ష అన్నాడు. ధనాన్ని సంపాదించడం అంటే అది ఒక విగ్రహారాధనతో సమానం అన్నాడు. కష్టపడి మనం జీవించడానికి ధనం కావాలి, కానీ 24 గంటల ధనమే అన్నట్టుగా బతకూడదు. ఏమండి దేవుడు కావాలా, ధనం కావాలంటే ఏమన్నాడు యవనస్తుడు? యవనస్తుడు దేవుడు కావాలా, ధనం కావాలంటే ఏమన్నాడు? ధనమే కావాలని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఆ రేంజ్లోకి వెళ్ళిపోయాడు. ధనం అంటే అడిగి అంత పిచ్చి అయిపోయింది. నువ్వు ధనాన్ని అమ్మేసి, నీకున్న ఆస్తిని అమ్మేసి బేదలకు ఇచ్చిన వెనకాల వచ్చారే పరలోక రాజు నీదే, గుమ్మం దాకా వచ్చావు, లోపలికి వెళ్ళిపోదాం అని అంటే ఆడు అక్కడ దాకా వచ్చినాడు. ఆ ఒక్కడికి వేయలేక ధనం అంటే అంత ఇష్టమైపోయి దేవుణ్ణే వదిలేసి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. కాబట్టి ధనాపేక్ష, విగ్రహారాధనైన ధనాపేక్ష అన్నాడు. ఇవి మనం ఏం చేయాలి? చంపేయాలి. చెప్పండి ఏం చేయాలి? ఇవి మన దైనందిన జీవితంలో ప్రతిరోజు మనకి సవాలుగా, శత్రువులుగా ఉంటాయి. ఇది జారత్వం అన్నది, అపవిత్రత అన్నది, కామాత్రం అన్నది, దురాశ అన్నది, విగ్రహారాధన, ధనాపేక్ష అన్నది, ఇవన్నీ మనకు రోజు ఎదురవుతూ ఉంటాయి. వీటిని మనం చంపుకుంటూ జయించుతూ ముందుకు వెళితే అలాంటి వారికి నెమ్మదినిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగాడు. 4వ మాట, 4వ మాట త్వరగా నేను వెళ్ళిపోతాను, 11 అవ్వకుండా ముగిస్తాను. కీర్తన 94:19. చాలామందికి బాధలో, ఇబ్బందులు, శ్రమలో ఉన్నప్పుడు ఆదరణ ఉండదు. ఏముండదండి? ఆదరణ ఉండదు. ఇప్పుడు ఎవరింట్లన్నా ఒకళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళకి ఎంత దుఃఖం ఉంటుంది? ఎంత దుఃఖం ఉంటుంది? చాలా దుఃఖం ఉంటుంది. ఒక భార్య చనిపోయింది అనుకోండి, ఆ భర్తకి చాలా దుఃఖం ఉంటుంది. నా చిన్నతనంలో ఒక పాస్టర్ గారు వాళ్ళ భార్య చనిపోయింది. ఆయనే ప్రతి వారం వాక్యం చెప్తారు, ఆయనే ధైర్యం చెప్తారు, ఆయనే అందరిని ఆదరిస్తారు. కానీ ఆయన భార్య చచ్చిపోతే కాడవాడ కన్నీళ్ళు కాసినట్టుగా ఏడిచేస్తున్నాడు. నా అంతరంగం ముందు విచారణ హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేస్తుందన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మనం చాలా దుఃఖంలో మునిగిపోయి ఆదరణ లేక చాలా వేదనతో ఉంటాం కదా. అలాంటప్పుడు మనకేం కావాలి? ఆదరణ కావాలి. ఏం కావాలండి? ఆదరణ కావాలి. ఆ దేవుడు మనలను ఆదరిస్తాడంట. ఏం చేస్తాడంటే అండి? ఆదరిస్తాడంటండి. ఒక భర్తను పోగొట్టుకున్న భార్యతో వాక్యం చెప్తా ఉంది, నీకు నేను పరమ భర్తగా ఉన్నాను అంటాడు. అంటే నిన్ను సృష్టించిన తండ్రిగా ఉన్నాను అంటాడు. తండ్రి పోగొట్టుకుంటే ఏండి, నీ తండ్రి స్థానంలో నేను ఉంటాను, నీకు ఆదరిస్తానంటాడు. లేదు, ఒకవేళ భర్తను పోగొట్టుకుంటే నేను నీకు పరమ భర్తగా ఉన్నాను అన్నట్టుగా ఆ వాక్యం కూడా ఉంది. ఏండి, ఒకవేళ విధవరాళ్ళ గురించిన వాక్యాలు కూడా ఉన్నాయి. విధవరాళ్ళను నేను ఆదరిస్తాను, ఓదారుస్తాను, వాళ్ళని పోషిస్తానన్న వాక్యాలు కూడా ఉన్నాయి. ఏండి, మన స్థితి ఏదైనా మనం ఎవరిని పోగొట్టుకున్నా ఆ స్థానాన్ని ఆయన భర్తీ చేసి ఆదరిస్తాడు. అంత గొప్ప దేవుడు. మనం ఎంత కష్టంలో ఉన్నా, ఏది పోగొట్టుకున్నా మరలా దాన్ని రీప్లేస్మెంట్ చేసి మనల్ని ఆదరించి ధైర్యపరచగలిగిన సమర్థుడైన దేవుడు మనకున్నాడని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. నాకు విచారములు హెచ్చుగా ఉన్నాయి, కానీ ఆ విచారాలన్నిటిలో నీ ఆదరణ నన్ను ఏం చేస్తుంది? నాకు నెమ్మదినిస్తుంది అన్నాడు. ఏం చేస్తుందంటే అండి, మనకు కూడా విచారాలు చాలా హెచ్చుగా ఉండొచ్చు. మన ఇంట్లో చాలా మనం కోల్పోయి ఉండొచ్చు.
మన దుఃఖాన్ని ఎవడో తీర్చలేకపోవచ్చు, కానీ మనలను ఆదరించగలిగిన దేవుడు మనకే ఉన్నాడు. ఆదరించి మనలను నెమ్మదిని మనకి దయచేస్తారని వాగ్దానం ఇస్తున్నాడని మీకు నేను మనవి చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 54:11 అంటాడు, ఆదరణ లేక గాలి వాన చేత కొట్టబడిన దానా. యెషయా 54:11 మన మీద గాలి వాన లాంటి శ్రమలు వచ్చి మనలను ఎడాపెడా కొట్టేసిన ఏమండి, అమ్మ జాగ్రత్తగా నా వైపు చూడండి, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ఆగరా, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడతామంటే శ్రమలు అనమాట అండి. ఇటేపు ఒక గాలి వస్తుంది, ఈ లెంప మీద కొడుతుంది ఏమండి, మళ్ళీ కోలుకున్న లోపల మళ్ళీ ఇటేపు గాలి వస్తుంది, ఈ లెంప మీద కొడుతుంది. ఇలాగ లెంపలు వాయించేస్తూ ఉంటే శ్రమలో గాలి వాన చేత కొట్టబడిపోయి మనం ఏమండి ఆ యొక్క బాధలో ఆదరణ లేకుండా పడి ఉంటే అప్పుడు అంటున్నాడు ఆయన, గాలివాన చేత కొట్టబడినదానా, నేను నీ పునాదులను నీలాంజనములతో కడతాను, నిన్ను నీలములతో కడతాను, నీకు రత్నములతో నీకు ఏమండి నిన్ను అదంతా చదువమ్మా, నేను నీలాంజనములతో నీ కట్టడాన్ని కడతాను, నీలములతో నీ పునాదులను వేస్తాను, మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కడతాను, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుస్తాను. అబ్బా, ఆ మాటలన్నీ చదువుతుంటే ప్రియులారా, ఆదరణ లేని వాళ్ళను ఎలా ఆదరించాలో ఇక ఆయనకు మించినోడు ఎవడు లేడు ఏమండి. ఎలా కడతాడంటే రత్నములతో కడతాడంట. ఒక రత్నం మనం కొనగలమా ఏమండి? మన జీవితకాలం కష్టపడితే ఒక్కటి కొనగలమా? ఒక్క రత్నం కూడా కొనలేము మనం. రత్నములు, పగడములు, అక్కడ రాసిన పదాలు తెలుగులో ఏంటంటే అంతగా అర్థం అవ్వగానే ఇంగ్లీష్లో చదువుకోండి. మీకు ఆ ఇంగ్లీష్లో రాసిన పదాలు చదువుకోండి. అవి ఈ భూలోకంలో ఎంత కాస్ట్లీ పదాలో అవి మీరు గూగుల్లో కొట్టుకుని చూసుకోండి. ఒక్కొక్క పదం ఇది ఏంటి, దీని కాస్ట్లీ ఎంత అని కొట్టండి, ఆడు చెప్తాడు రేట్లు ఎంతో. అలాంటి మెటీరియల్తో కడతాడంట, మనలను ఆదరిస్తాడంట ఏమండి. అలాంటి గొప్ప దేవుడు నీలాంజనములతో నిన్ను కడతాను అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆదరణ లేక నెమ్మది లేక ఉన్న వారిని ఏమండి దేవుడు ఆదరించగలుగుతాడు, ఓదార్చగలుగుతాడు, ధైర్యపరచగలుగుతాడు. అలాగా ఆదరించి వారికి ఏమిస్తాడంట, నెమ్మదినిస్తాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఆయన నెమ్మదిని పొందుకోవడానికి ఆదరింపబడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 2 కొరింథీ 1:4 చెప్పాడు ఏమండి, దేవుడు నేను గాలి వాన చేత కొట్టబడి ఉంటే నన్ను ఆదరించాడు. ఇప్పుడు నేను ఎవరిని ఆదరించాలంట? నేను ఇంకొకరిని ఆదరించాలి. అమ్మ, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించెను, ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్ములను ఆదరిస్తున్నాడు. అమ్మ, నా వైపు చూడండి అమ్మ, ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? దేవుడు నన్ను ఆదరించాడు. అమ్మ, ఏం చేశాడండి దేవుడు? నేను గాలివాన చేత కొట్టబడి నేను బాగా క్షీణ దశకు వచ్చేస్తే నన్ను నీలాంజనములతో కొట్టాడు, నన్ను నా పునాదులు నీలములతో వేశాడు, నా సరిహద్దులన్నీ ఏర్పాటు చేశాడు, నన్ను ఆదరించాడు, నన్ను ఒక స్టేజ్లో పెట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను దేవుడు ఆదరించాడు. అలా కాదు, కానీ ఇంకా అలా శ్రమల్లో ఉన్నవారి దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళను నేను ఆదరించాలంట. అది ₹1,00,00,000 మాట అండి. ఏం చేయాలంట? దేవుడు నన్ను ఆదరించాడు, ఇప్పుడు నేనేం చేయాలా? నేను శ్రమలలో ఉన్నవారిని, ఎటువంటి శ్రమలలో ఉన్నవారిని నేను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లంటే ఆ శక్తిని దేవుడు మాకు ఇచ్చాడు, మేము మిమ్మల్ని ఆదరిస్తాము అన్నట్టుగా మనం మారాలి. ఇప్పుడు మనకి ఏమండి, నా మాటలు ఆలకించండి. ఇప్పుడు మనలో ఎంతమందిలో ఎవరికైనా ఒకరికి దేనమ్మ గారికి ఏదన్నా ఒక దెబ్బ తగిలింది అనుకోండి, మన అందరం ప్రకటన చేస్తాం, పలకరించడానికి వెళ్తాం. వెళ్ళి మరి అలాగే ఉంటుంది కుదురు ఉండకపోతే, అందుకని దెబ్బ తగిలింది అని ఇంకా కారం ఎత్తే బాగుంటుందా అండి? కారం ఎత్తే బాగుంటుందా? మరి ఉంటారు, 10 మంది ఉంటారు, వెళ్ళి ఇంకా గాయం రేపుతారు, ఇంకా ఏదోటి అంటారు అండి. మరి ఉత్తినే కదా, మరి కుదురు ఉండదు, అలాగే ఇలాగ అందుకని ఇలాగైంది అని ఏదోటి అంటారు. అలాగే అనకూడదు. ఏం చేయాలా? మనందరం ఏం చేయాలి? వెళ్ళి అమ్మా, అంతకన్నా పెద్ద గాయాలు ఉన్న దేవుడు స్వస్థపరుస్తాడు, ఇది నీకు చిన్నదే, మేమందరం మీకున్నాం, ప్రార్థనలు చేస్తాం, త్వరగా తగ్గిపోద్ది, ధైర్యంగా ఉండు అని ఆదరించాలి, ధైర్యపరచాలి, ఓదార్చాలి, కబూర్లను రాసి ప్రార్థన చేయాలి ఏమండి. వారి కోసం మనం చేయగలిగింది ఏమి చేయగలమో అది చేసి వారిని ఏం చేయాలి? ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లుగా మనల్ని దేవుడు అలాగున ఆదరించాడు అని ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. కాబట్టి అలాగున మనం ఏం చేయాలి?
ఆదరణ పొందుకోవాలి దేవుని ద్వారా, అనేకులను ఆదరించాలి. అలాగున నెమ్మదిని దేవుడు ఇస్తాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వ మాట కీర్తన 119:50. ఎట్టి బాధలలో ఉన్నవారికై నేను నెమ్మదినిస్తాడంట అండి. ఆదరణ లేకుండా ఉన్న వాళ్ళకి నెమ్మదినిస్తాడు. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. మనం ఏ బాధలో ఉన్నామో మీ మట్టుకు మీకు తెలుసు, మీరు ఏ బాధలో ఉన్నారో కదా. మీరు ఏ బాధలో ఉన్నా ఆ బాధలో మనలను ఏమంటే ఆ బాధలో నుంచి బయటికి నడిపించి మనకు నెమ్మదినివ్వగలిగింది ఏంటంట? ఆయన వాక్యం అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వాక్యం మన బాధలను మర్చిపోయేలా చేస్తుంది. ఆయన వాక్యం మన బాధల్లో మనకు నెమ్మదినిస్తుంది. ఏమండి, ఈ మాట నమ్మదగింది. యోబు గ్రంథం 30:25 చూడండి. యోబు గ్రంథం 30:25. మనందరం ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు ఏడవాలంట. వాళ్ళతో పాటు ఏమండి, వాళ్ళతో పాటు దుఃఖపడాలంట. ఏమండి అమ్మా, బాధల్లో ఉన్నవారి నిమిత్తం నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తం అమ్మ ఇక్కడ ఆగండి, నేను దుఃఖపడలేదా అంటున్నాడు. అంటే మనకేమి నేర్పిస్తున్నాడు? నా వైపు చూడండి అమ్మా, నా వైపు చూడండి. ఎవరైనా ఆదరణ లేకుండా ఉంటే దేవుని ద్వారా నువ్వు ఆదరింపబడ్డావు కాబట్టి నీవు శక్తి పొందినవాడు, నీవు ఇతరులను ఆదరించాల. ఏ విధంగా అయినా సరే. ఏమండి, అది ఒక విధానం. ఈ విధానం ఏంటి? ఎవరో దుఃఖంలో ఉన్నారు కదా, ఎవరో దుఃఖంలో ఉన్నారు. మనం వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళతో పాటు ఏడవాలంట. ఏం చేయాలంట? వాళ్ళు ఏడుతుంటే మనం కూడా వెళ్ళి మనం ఏం చేయాలా? వాళ్ళతో పాటు ఏడవాలి. వాళ్ళ దుఃఖంలో ఉంటే నేను, వాళ్ళ బాధలో ఉంటే నేను ఏడవలేదా? వాళ్ళ బాధలో ఉంటే నేను వాళ్ళ కోసం దుఃఖపడలేదా? అంటే ఇప్పుడు మనం ఒకళ్ళ బాధలో ఉంటే చూసి మనం ఏం చేయాలంట? మనము బాధపడాలి, మనము వాళ్ళ కోసం ఏడవాలి, దుఃఖించాలి, ఉపవాసం ఉండాలి. వాళ్ళ బాధలో నుంచి దేవుడు వారిని బయటపడేయటానికి మనం కూడా వారితో పాటు ఏం చేయాలి? చెప్పండి. ఏం చేయాలి? వారితో పాటు దుఃఖపడుటకును, వారితో పాటు ఏడ్చుటకును మనం కూడా సిద్ధపడాలి. ఏడ్చు వారితో ఏడుబడి, దుఃఖపడి వారితో దుఃఖపడుడి. ఒకవేళ సంతోషంగా ఉండేవారితో ఎలా ఉండండి? సంతోషంగా ఉండండి. ఒకవేళ ఎవరన్నా పుట్టినరోజు కేకేసారి అక్కడికి వెళ్ళి ఎడతామా? ఎడతామా? బాగుంటుందా? పుట్టినరోజు కేకేసారి వెళ్ళి వాళ్ళతో పాటు సంతోషించండి. గాడ్ బ్లెస్ యూ నాన్న అని చెప్పండి. ఆయన దీవించండి. ఆ పిల్లనైనా కుర్రాడినైనా. ఏదో ఏడ్చే సందర్భం అది. ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? వాళ్ళతో పాటు ఏడవాలి, వాళ్ళతో పాటు దుఃఖపడాలి. అలాగున్న వాళ్ళకి ఏం చేయాలి? నెమ్మదిని ఇవ్వటానికి మనం ప్రయత్నించాలి. ఒకళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా కూర్చుని ఏడుస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది? నేను ఒక్కదాన్నే కాదు, నాకు ఎంతమంది ఉన్నారో, నాకు ఆత్మీయ బిడ్డలు ఉన్నారో, నా సంఘం ఉంది, నాతో పాటు వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారని వాళ్ళకి ఏమొస్తుంది? ఆ ధైర్యం వస్తుంది, నెమ్మది వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చూస్తే, ఒక బాధ కాదు, 2 బాధలు కాదు, 7 బాధలు కలిగినను ఆయన నన్ను విడిపిస్తాడు అంటున్నాడు. దేవునికి 6 బాధల నుంచి ఆయన నన్ను విడిపించును, 7 బాధలు కలిగిన ఏ కీడు నాకు కలగకుండా ఆయన నన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు, బాధలోంచి నడిపిస్తాడు, నాకు నెమ్మదినిస్తాడని ధీమాగా చెప్తున్నాడు. ఒక బాధ కలిగిందంట, 2 కలిగినాయి అంట, 6 కలిగినాయి అంట. శత్రువు సాతాను పక్కన అయిపోయిందిరా నీ పని, ఇప్పటిగా 6 ఉన్నాయి అన్నాడంట. అప్పుడు మనోడు అన్నాడు, ఏమన్నాడు? ఒరే 6 కాదురా, 7 బాధలు కలిగినను నా దేవుడు నాకు ఏ కీడు రాకుండా కాపాడతాడు, కలగనివాడు, చూసుకో కబడతారని సాతానికి సవాలు చేసి చెప్తున్నాడు. నన్ను దేవుడు నెమ్మదినివ్వగలిగిన నా దేవుడు నాకున్నాడు రాని అన్ని బాధల్లో కూడా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. 7 బాధలు కలిగిన నేను కృంగిపోనని చెప్తున్నాడు. అలాగున్న మనకు దేవుడు ఎన్ని బాధల్లో ఉన్నా ఏమిస్తాడంట? కృంగిపోకండి, నెమ్మదినివ్వగలిగిన దేవుడు అని మీకు నేను మనవి చేస్తున్నాను. నిర్గమాకాండం 3:17 మనం చూస్తే ఐగుప్తులో బాధలు ఉన్నాయంట. ఏమున్నాయంట? ఐగుప్తులో ఏమున్నాయి? బాధలు ఉన్నాయి. ఐగుప్తులో వేదనలు ఉన్నాయి. ఐగుప్తులో బానిసత్వం ఉంది. అలాంటి ఐగుప్తులని వదిలేశాడా దేవుడు తన బిడ్డల్ని? వదిలేశాడండి అమ్మ, వదిలేశాడా? ఐగుప్తులు వదిలేశాడా? ఐగుప్తుల నుంచి విడిపించి, ఫరో సంఖ్యల నుంచి విడిపించి కనాను దేశానికి నడిపించడానికి అద్భుత కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యకార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సముద్రాన్ని రాయిలాగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రోడ్లాగా చేసి నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అరణ్యంలో ఏమీ దొరకని చోట ఆకాశాన్ని చీల్చి మన్నాను పంపించి ఆహారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బండలో నుంచి నీళ్ళను రప్పించి దాహం తెచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎప్పటికప్పుడు కంటికి రెప్పలే పగటిలో మేఘస్తంభంగా ఉండి రాత్రిలో అగ్ని స్తంభంగా ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ కనాను దేశం వరకు తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని బాధలు కలిగినా ఏమి మనం భయపడక్కర్లేదు. ధీమాగా ఆయన మనలను అన్ని బాధల్లో నుంచి విడిపించి నెమ్మదినివ్వగలిగిన దేవుడు అనే ఒక దృఢమైన ఒక ధైర్యం కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం మనకు చూస్తే అక్కడ హామాను ఏమండి ఇశ్రాయేల్ అందరినీ యూదులందరినీ చంపాలని ఒక చట్టాన్ని తయారు చేసి పలానా తారీఖుని ఫిక్స్ చేసి పలానా టైంకి వీళ్ళందరినీ చంపబడాలని రూల్ పాస్ చేస్తే అదే రోజున మరలా దేవుడు వేరే రూల్ని మొర్దెకై ద్వారా పాస్ చేయించాడు. ఈ యూదులే వాళ్ళ శత్రువుల మీద పగ తెచ్చుకుని వాళ్ళందరినీ చంపి వీళ్ళందరికీ నెమ్మదినిచ్చాడంట. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, మన పగవారి నిమిత్తం మనం నెమ్మది లేని వారంగా ఉన్నామా? అయినా మన పగవారిని నిర్మూలించి మనకేమిస్తాడు? నెమ్మదినిస్తాడు. బాధలన్నింటినీ తొలగించి ఏమిస్తాడు? నెమ్మదినిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ విషయంలో ఆయన పైన పూర్తిగా ఆధారపడాలని, నెమ్మది మనకి కావాలంటే లోకంలోంచి వచ్చేది కాదు, అది లోకస్తుల్లోంచి ఎవరిలోంచి వచ్చేది కాదు. అది నెమ్మది అనేది దేవుని దగ్గర నుంచే రావాలి. అది ఏ కోణంలో ఉన్న నెమ్మదిని ఆయన ఇవ్వగలడు. నువ్వు బాధలో ఉన్న నెమ్మది ఇవ్వగలడు, నీకు ఆదరణ లేని పరిస్థితిలో ఉన్న నెమ్మది ఇవ్వగలడు, ఇంకా నీవు వ్యాధిలో ఉన్నా నీకు నెమ్మదిని ఇవ్వగలడు. నీవు అనేకుల కొరకు ప్రార్థన చేసే బిడ్డగా సిద్ధపరిచి నీకు నెమ్మదిని సుఖాన్ని ఇవ్వగలడు. నీ శత్రువులందరినీ నీ ఎదుట నిర్మూలించి నీకు నెమ్మదిని ఇవ్వగలడని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. 6వ మాట ఏమిటంటే 119వ అధ్యాయం 165వ వచనం, ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అన్నాడు. 119, 165. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు అన్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారికి ఎంతో, అది కొలవలేనంత నెమ్మదినిస్తాడంట. వారు తూలిపోవటం కానీ తొట్టిల్లిపోవటం కానీ ఉండదంట. వారు స్థిరపరచబడి బండ మీద స్థిరపరచబడిన వారి వలె వారిని దేవుడు స్థిరపరుస్తాడంట, బలపరుస్తాడంట, తన రాకడ కొరకే సిద్ధపరుస్తాడంట, తనతో పాటు ఉండకు తీసుకెళ్తాడంట. కాబట్టి ప్రియులారా, ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. దేన్ని ప్రేమించాలా? ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించాలి. ఏమండి, ధర్మశాస్త్రం అంటే ఏమిటి? ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? చెప్పండి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు. ఎవరైనా కట్టడలను ప్రేమిస్తారా? ఎవరైనా కట్టడలను ప్రేమిస్తారా? ఎవరైనా ఆజ్ఞలను ప్రేమిస్తారా? చెప్పాలి. ప్రేమిస్తారా? కట్టడలు అంటే ఏంటి? ఆజ్ఞలు అంటే ఏంటి? అక్కడికి వెళ్ళకూడదు, వీడికి అక్కడికి వెళ్తామే ఇష్టం, అక్కడికి వెళ్ళకూడదు అంటే అడిగి ఎలా ఉంటుంది? కోపంగా ఉంటుంది, ఇష్టంగా ఉండదు. కానీ అక్కడికి వెళ్ళకూడదు నువ్వు నాకు చెప్పినందువల్లే నేను బాగుపడ్డాను ప్రభు అని ఆ ధర్మశాస్త్రాన్ని ప్రేమించగలిగే ఆ రేంజ్కి వస్తే అండి. ఇప్పుడు ఎవరినైనా కుర్రని ఒరే పలానా చోటుకి వెళ్ళొద్దని ఎందుకంటాడు తండ్రి? పాడైపోకూడదు ఉండాలని, అంతేనా? దేవుడు కూడా మనల్ని పలానా పని చేయొద్దని చెప్తాడు, ఇది చేయొద్దు అంటాడు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటాడు. ఏమండి, అపహాసులు కూర్చుని చోటని కూర్చోవద్దు అంటాడు. ఏమండి, అక్కడికి వెళ్ళి అక్కడ మార్గంలో నడవద్దు అంటాడు, అక్కడికి వెళ్ళొద్దు అంటాడు. ఇలాంటివన్నీ కట్టడంలో విధులు, ఆజ్ఞలన్నీ చెబుతాడు. ఇవన్నీ మనకి వాటిని మనం ప్రేమించాలంట. ఎట్లా ప్రేమించాలి? ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి, ఆయన కట్టడలను ప్రేమించాలి, ఆయన విధులను ప్రేమించాలి. ఇవన్నీ మనకి ఇష్టమైతే, అలా ప్రేమించడం మనకి చేతనైతే వాళ్ళకి ఎంతో నెమ్మదిస్తాడంట. ఇన్ఫినిట్ అండి. వాళ్ళకి ఎంత నెమ్మదిస్తాడంట చెప్పండి? 2 రాజులు 17:13. 2 రాజులు 17:13. నా టైం అయిపోయింది. 2 రాజులు 17:13. అయినను మీ దుర్మార్గాలను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు ఓకే నా ఆజ్ఞలను, నా కట్టడలను, సరిపోతుంది, నా ఆజ్ఞలను, నా కట్టడలను ఆచరించండి అని సెలవిచ్చాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు. అది ఒక్కటే మనకి ప్రేమించేలాగా అయిపోతే అండి, ప్రపంచంలో మనల్ని మించిన ఎవడు ఉన్నాడో టాప్లో మనల్ని నిలబెడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉంది కదా ప్రపంచంలో. ఆ ఇజ్రాయెల్ దేశంలో యూదులు ప్రపంచం అంతటికి టాప్. జ్ఞానంలో అయినా, ఏదైనా కనిపెడతంలో అయినా, సైన్యంలో అయినా,
ఒక ఇన్నోవేషన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా వాళ్ళే టాప్. వాళ్ళు కనిపెడతారు, ప్రపంచమంతా దాన్ని వాడుకుంటారు. అంత హైగా వాళ్ళని నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే, ఇజ్రాయేల్ అందరూ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులందరూ కూడా బైబిల్ని పిచ్చగా ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ఒక్కొక్కడు 100 సార్లు 1000 సార్లు చదువుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి మాట ఆచరిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీలు యూదులు అన్నవాడు మత నిష్ట కలిగిన వారంట. ఏంటండి? మత నిష్ట కలిగిన వారు. ఆ బైబిల్లో ఉన్నది ఒక్క పాయింట్ కూడా పక్కకి వెళ్ళరు, అంత కరెక్ట్గా ఉంటారు. అందుకనే వాళ్ళకే దేవుడు తెలివితేటలు ఇస్తాడు. ఏండి? ఇజ్రాయెల్ దేశంలో ఎంత ఉంటుంది? మన పశ్చిమ గోదావరి జిల్లా అంత ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. ఏండి? అంత చిన్న దేశం. కానీ ప్రపంచంలో పూల ఉత్పత్తిలో ఆ దేశమే టాపు, పాల ఉత్పత్తిలో ఆ దేశమే టాపు. ఏండి? యుద్ధ పరికరాలు కనిపెట్టడంలో, తయారు చేయడంలో వాళ్ళే టాపు, ఆహార ఉత్పత్తుల్లో వాళ్ళే టాపు. ఒక యూట్యూబ్ చూసుకున్నా, ఒక ఫేస్బుక్ చూసుకున్నా, లేకపోతే ఇంటెల్ ఇలాంటివన్నీ చిప్స్ తయారు చేసినా, ఏది తయారు చేసినా వాళ్ళే మొట్టమొదటి తయారు చేసేది. దాన్ని ప్రపంచమంతా వాడుకుంటారు. ఇంత జ్ఞానం, ఇంత తెలివి వీళ్ళకి ఎలా వస్తుందంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం కలిగిన. చుట్టూ శత్రువులే, కానీ నెమ్మదిగా ఉంటారు. ఏండి? భయం లేకుండా ఉంటారు, సురక్షితంగా ఉంటారు. ఏంటి? ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం, అంతే. ఇంకంతకు మించి ఏం లేదు. మనం దేన్ని ప్రేమించాలా? ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. 22:11 2 రోజులు 22:11 తమ బట్టలు చింపుకున్నారంట. ధర్మశాస్త్రం చదువుతున్నారంట పాస్టర్ గారు. విశ్వాసులందరూ మైదానంలో ఉన్నారంట. ఆ ధర్మశాస్త్రం ఆ పాస్టర్ గారు చదువుతూ ఉంటే, ఆ ధర్మశాస్త్రం విన్నప్పుడు వీళ్ళ బట్టలు చింపుకున్నారంట. బట్టలు చింపుకొని వాళ్ళ తప్పులన్నీ సరి చేసుకున్నారంట. ధర్మశాస్త్రం ఎలాంటిది? అద్దము లాంటిది. దేవునికి స్తోత్రం కలిగిన. మనం ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే మన తప్పులు అందులో చూపిస్తుంది. ధర్మశాస్త్రం అర్థంలాగా పనిచేస్తుంది. మనం సరి చేసుకుంటూ ఉంటే మనకు నెమ్మది వస్తుంది. దేవునికి మహిమ కలిగిన. కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని ఎందుకు ప్రేమించాలి? నెమ్మది మనకి కావాలంటే ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి, ఆయన కట్టడలను ప్రేమించాలి, మన తప్పులు తెలుసుకోవడానికి ప్రేమించాలి. అర్థంలాగా మనకి మన తప్పులన్నీ చూపిస్తుంది. అండి ఇప్పుడు మనం మొఖానికి మసి రాసుకుని, అండి మనకు తెలియదు మసి రాసుకున్నామని, ఏదో వెళ్తా ఎక్కడో చేసాం కొండ మీద, మనం పెద్దగా గమనించలేదు, అదేమిలా రాసుకున్నాం, ముఖమంతా మసి అయిపోయింది, మనకేం తెలకుండా వెళ్ళిపోతున్నాం. ఎవడో అర్థమట్టుకొని చూపించడం కూడా చూస్తే బాబోయ్ ఇలాగుందా ఆయన మళ్ళీ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? అది చూపించకపోతే ఊరంతా తిరుగుతాం, అందరూ నవ్వుకుంటూ ఉంటారు. చూపిస్తే ఏమవుతుంది? కడుక్కుంటాం, అది విషయం. ఏమంటే ఏం చేయాలి? అర్థం చూపిస్తే ఏమవుతుంది? ఇలాగుందా అని ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? వెళ్ళి వెంటనే సబ్బు పెట్టుకుని శుభ్రం కడుక్కున్నప్పుడు బయటకు వస్తాం. అర్థమే లేకపోతే అపహాస్యం పాలవుతాం అనమాట. అలాగున ధర్మశాస్త్రం మనకు అర్థంలాగా పనిచేస్తుంది, మన పాపాలను మనకు తెలియజేస్తుంది, మనం సరి చేసుకునే అవకాశాన్ని ఇస్తుందని మీకు నేను మనవి చేస్తున్నాను. కీర్తన 19:7 త్వరగా ధర్మశాస్త్రం తెప్పరలు చేస్తుంది, ధర్మశాస్త్రం జ్ఞానం పుట్టిస్తుంది. 37:31 ధర్మశాస్త్రం ప్రేమించే వారికి వారి అడుగులు జారవు. 119:97 ధర్మశాస్త్రం నాకు ప్రియముగా ఉన్నది, నేను దాన్ని ధ్యానిస్తూ ఉంటాను, దినమెల్లా ధ్యానిస్తానంట. ఓకే, అది ప్రాణాన్ని తెప్పరలు చేస్తుంది, అది జ్ఞానం పుట్టిస్తుంది. జ్ఞానం పుట్టించిన 37:31 వారి అడుగులు జారం అన్నాడు. 119:97 ఆ ధర్మశాస్త్రం వారికి ప్రియముగా ఉన్నది, వారు దినమెల్లా దాన్ని ధ్యానిస్తూ ఉంటారు అన్నాడు. అంతే చాలు. మత్తయి 22:36-31 ఏమండి 36-37 చదివితే పూర్ణ హృదయంతో ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలంట, పూర్ణ ఆత్మతో ప్రేమించాలంట, పూర్ణ శక్తితో ఏమండి ఆ ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలంటాడు. 22:40 కూడా చూస్తే ఏమండి ఎలా ప్రేమించాలో చెప్పాడు. అలాగే 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకోవడమే ప్రేమ అన్నాడు. ఏమండి ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం అంటే ఏంటి? మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నటయే ప్రేమ. నేను ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోను, ఆయన చెప్పిన మాట విన్ను, కానీ చాలా ప్రేమ నాకు దేవుడు అంటే. ధర్మశాస్త్రం అంటే నాకు చాలా ప్రేమ అంటే ఉత్తి అబద్ధాల కోరమని అర్థం. ఏమండి దేవుని ప్రేమిస్తున్నామంటే, ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నామంటే దాని యొక్క రుజువేంటి? ఆజ్ఞల ప్రకారము నడుచుకోవడమే ప్రేమ అన్నాడు. ఏమండి అంతేనా? ప్రేమ అంటే ఏంటి చెప్పండి? భర్త చెప్పిన మాట వినటమే ప్రేమ. అంతేనా? ప్రేమ అంటే ఏంటండి? నాకు చాలా ప్రేమ మా ఆయన గారు అంటే అని నోటి మాట ఎంత ప్రేమగా చెప్పి ఏ మాట వినలేదనుకోండి, నిజంగా ప్రేమ
అబద్ధాలు కోరు. ప్రేమ అంటే ఏంటంటే చెప్పండి, ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకోవడమే ప్రేమ. కాబట్టి ప్రియులారా, మనం ధర్మశాస్త్రాన్ని ప్రేమించే బిడ్డలమైతే ఆయన మన హృదయంలో నెమ్మదితో నింపేస్తాడంట. ఎంతో అని ఉంది అక్కడ ఆ మాట, ఎంతో నెమ్మది అన్నాడు. అంటే ఎంత నెమ్మదో మనకే అర్థం అవ్వదు, అంత నెమ్మదిని ఇస్తాడనమాట. కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని ప్రేమించడానికి నేర్చుకోవాలని మీకు నేను మనవి చేస్తాను. ఆఖరిగా 7వ పాయింట్, సామెతలు 1:33, ఆయన ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు, కీడు వచ్చినన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడంట. ఒరే మిన్ని విరిగి మీద పడిపోతున్నారా, కీడు వస్తున్నారా నీకు ఎవడన్నా చెప్పినా, నా దేవుడు నాకేమవుదో అంటాడంట. ఏం భయపడ్డంట, కీడు వచ్చినన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడంట. ఏం కాదురా అని నెమ్మదిగా ఉంటాడంట. అలాగే వీడు అన్నట్టే దేవుడు ఆడికి వచ్చి కీడుని అలాగే తప్పించేస్తాడు, అది ఎక్కడికో పోద్దు, వీడి మీదకి రాదు, అలా దేవుడు తప్పిస్తుంటాడు. అలాంటి నెమ్మదిని దేవుడు ఇస్తాడంట. ఏమండి, నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తాడు, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడంట. మనం చదువుకున్న మన మూలవాక్యం అదే, వాడు నెమ్మదిగా పడుకుంటాడు, వాడు సురక్షితంగా నివసిస్తాడు, అసలు భయం అన్నది ఉండదు అన్న వాక్యాన్ని చదువుకున్నాం. అలాంటి నెమ్మది కావాలంటే ఏం చేయాలంట, ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి, ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి. ఉపదేశం అంటే ఏంటి, ఇలాగ ఆదివారం రోజున ఏమండి ఒక వచనం తీసుకుని, ఆ వచనం ఎక్కడెక్కడ బైబిల్ గ్రంథంలో ఆ వచనం గురించిన ఉపదేశం ఉందో అదంతా కలిపి ఒక కూరలాగా వండి దాన్ని తీసుకొచ్చి మీకు భోజనం పెట్టడమే ఉపదేశం. ఈ ఉపదేశాన్ని జాగ్రత్తగా మనం అంగీకరించాలి, ఆ ఉపదేశానుసారంగా మన జీవితాన్ని మార్చుకోవాలి, ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వాళ్ళంగా మనం మారాలి, ఆ ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళంగా మనం మారాలి. అప్పుడు మనకేమిస్తాడంట, నెమ్మదినిస్తానంటున్నాడు. వ్యాధి వలన నెమ్మది లేదా, నీకు నెమ్మదిస్తానంటున్నాడు. తర్వాత అందరి కోసం ప్రార్థన చేయడం నేర్చుకో, నీకు నెమ్మదిస్తానంటున్నాడు. శత్రువులందరి మీద విజయమునిచ్చి నెమ్మదిస్తానంటున్నాడు. నీకు ఆదరణిచ్చి నెమ్మదిస్తానంటున్నాడు. నీ బాధలన్నిటిలో నుంచి విడిపించి నెమ్మదినిస్తానంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం నేర్చుకో, నెమ్మదిస్తానంటున్నాడు. ఆయన ఉపదేశాన్ని అంగీకరించడం నేర్చుకో, నెమ్మదినిస్తానంటున్నాడు. అలాగున్న ప్రియులారా, మనం ప్రభువా నాకు నెమ్మది కావాలి, నీవు చెప్పిన వాక్య ప్రకారం నేను జీవిస్తానయ్యా, నాకు నెమ్మది నీ ప్రభువా, నీ వాక్యాన్ని నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తానయ్యా అని ఆ వాక్యానుసారంగా మనం ప్రార్థన చేసుకుందాం. మనము నెమ్మదిని సంపాదించుకుందాం. దేవుడు మనందరికీ అలాగున నెమ్మదిని అనుగ్రహించునుగాక. ఆయన ఉపదేశాన్ని అంగీకరించే హృదయములందరికీ దయచేయునుగాక. ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారుగా మనందరినీ మార్చునుగాక. ఎవరైనా వ్యాధుల చేత బాధల్లో ఉంటే వారందరినీ స్వస్థపరిచి బాధల నుంచి విడిపించి నెమ్మదినిచ్చునుగాక.